ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ జాతకంతో సమానంగా లేని నిహారిక మీ ఇంటికి కోడలుగా రావడం ఏ రకంగానూ సరిపోదు. చివరి గంటలో నేను మీతో ఇలాంటి విషయం చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అయ్యో వేద మీరు ఈ పెళ్లిని ఆపేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈ పెళ్లి జరిగింది అంటే మీలాంటి జాతకం కలిగిన కోడలని తెచ్చుకునే అవకాశం మీకింక ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎందుకు ఇలా చేసావు తల్లి? ఇది వినడానికేనా ఇంతకాలం ఎదురు చూసేలా చేసావు? ఇలా జరిపించడానికా పెళ్ళిని ఇంతవరకు తీసుకొచ్చావు? ఏమండి, ఇలా జరిగిందేంటండి? మనం కన్న కలలన్నీ ఇలా అయిపోయాయి ఏంటండి? అత్తయ్య, ఇది అబద్ధం, ఇది నిజం కాదు, మీరు నమ్మకండి. గురువుగారు ఏదో పొరపాటుగా చూసినట్టున్నారు. అవును వదిన గారు, ఏదో తేడా జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. చేతి రేఖలను చూసి జాతకం చెప్పడంలో గురువుగారికి గొప్ప పేరుంది. గురువుగారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మీరు తప్పు పట్టడంలో అర్థం లేదు. అంటే ఇప్పుడు పెళ్లి ఆగిపోయినట్టేనా? అంతేగా మరి. ఈ నిహారిక మీద నాకు మొదటి నుంచే అనుమానం ఉండేది. అని సందేహించింది కాబట్టే ఈ నిజం బయటపడింది. లేదంటే పెళ్ళి అయిపోయేది. ఇప్పుడేం చేస్తావమ్మా? జాతకమే కలవనప్పుడు ముందడుగు ఎలా వేస్తుంది? ఇంకా మన కుటుంబానికి మీలాంటి జాతకం కలిగిన కోడలు రాదని క్లియర్గా అర్థమవుతుంది. జాతకంలో తప్పుందా, లేదంటే తప్పుడు జాతకంని మొదటి నుంచి నమ్మించుకుంటూ వస్తున్నారా? అదే అయ్యుంటుందక్క. చెప్పండి నిహారిక, పొరపాటు జరిగిందా, మోసం జరిగిందా? అంటే అత్తయ్య, నాకు నిజం కావాలి. ఇప్పటికీ అబద్ధం చెప్తే నిజం తెలుసుకున్న తర్వాత మరోలా ఉంటుంది. మౌనంగా ఉండిపోయిందంటే నిహారిక మోసం చేసిందనే అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.